దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం ధ్యానిందాము. ఆదికాండం 39వ అధ్యాయము 21వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నారు. పోతీఫర్ ఇంటిలో ఉన్న యోసేపు అన్యాయముగా, అక్రమంగా ఇంటి యజమానురాలు నింద వేసి భర్తకు చెప్పి పాపమునకు దూరముగా పారిపోయిన యోసేపుని అన్యాయంగా చెరసాల్లో వేయించారు. ప్రియులారా, ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఎన్నో అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. అయ్యో, నేను ఇంత యథార్థంగా ఉన్నానే, ఇంత కష్టపడుతున్నానే, ఇంత సంపాదిస్తున్నానే, అయినను నా మీద నిందలేమిటి, నన్ను నమ్మలేకపోతున్నారేమిటని కృంగిపోయి దినాలుంటాయి. గమనించండి, నీతిమంతుడిని యోసేపు కూడా నిందల పాలయ్యి చెరసాల్లో వేయబడ్డాడు. తన జీవితంలో సంతోషము లేదు, ఆనందము లేదు, ఆదరణ లేదు. ఆ చెరసాలకు వెళ్ళినప్పుడు దేవుడే నాకు దిక్కు అనుకున్నాడు. ఆయన సన్నిధిలోనే నమ్మకంగా చెరసాల నాయకులు ఏమి చెప్తే పనులు చేస్తూ ఉండగా దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కనుక ఆ చెరసాల యొక్క నాయకుడికి జాలి పుట్టించాడు. ఆయన చూసినప్పుడు, ప్రియులారా, కష్టములో కూడా మార్గము చూపగల దేవుడు. ఆయన మనకు తోడై ఉండాలి. అలాగ ఉండాలంటే మనం యథార్థంగా పాపము లేని వారికి ఉండాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. అప్పుడే దేవుడు మనల్ని నిత్యముగా ఆశీర్వదిస్తారు. ఆ చెరసాల నాయకుడు ఎంతో జాలిపడి కనికరించి, నాయనా నువ్వు జైల్లో ఉండటము కాదు, నేను చెప్తున్న ప్రతి పని చెయ్యి అని అతనికి తోడుగా ఉంచుకొని పని చేయించేవాడు. అంతటి జాలి కలగజేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. మన తండ్రి అయిన దేవుడు గనుక కష్టాలు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని ఏమి దేవుళ్ళని దేవుని మీద నింద వేయొద్దు. ఆయన అందరికీ ఉపకారి. ఆయన అన్యాయము చేసే దేవుడు కాదు. కొన్ని పరిస్థితులను బట్టి కష్టాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తుంటాయి. దేవుణ్ణి విడిచిపెట్టొద్దని మరొకసారి ప్రేమతో హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లైనా మర్చిపోవచ్చు, తండ్రి అయినా మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోయే దేవుడు కాదు. యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. ఈ ఉదయకాలం దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రతి కష్టమును జడిపించగల సమర్థుడై ఉన్నారు గనుక ఆయన మీద ఆధారపడండి, నమ్మకంగా జీవించండి. దేవుడు సహాయము చేస్తాడు. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు నాయన. యోసేపుకు తోడై ఉన్నావు. ఇన్ని నిందల అవమానాలు వేసిన నాయన తండ్రి కృంగిపోతున్నా ఆయన్ని మీరు విడిచిపెట్టలేదు. జైలధికారికి జాలి పుట్టించావు నాయన. ఎంత గొప్ప దేవుడు తండ్రి. మా జీవితాల్లో కూడా వచ్చిన కష్టాలను బట్టి కృంగిపోవద్దు. నేను మీతో ఉన్నానని వాగ్దానము చేస్తున్నాం. ప్రతి సమస్యను విడిపించండి, ప్రతి ఒక్క బలహీనతను విడిపించండి. నీ కార్యము చేసి మహిమ తెచ్చుకోమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.